జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఎస్ఎస్ఎల్సీ చదివినట్టు పేర్కొనడం వింతగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ అన్నారు. నిజానికి 1984 నాటికి ఎస్ఎస్ఎల్సీ లేదన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 1984 నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ చదివినట్లు పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అందరికీ ఒకే విధానం వర్తింపచేయాలన్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఎన్నికల సంఘం మినహాయింపు ఏమైనా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. పవన్ అంటే తమకు ద్వేషం లేదని, కేవలం తప్పుని ప్రశ్నిస్తున్నామని మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుక తమదని, పోరాట పంత తమ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్ఎస్ఎల్సీ లేనప్పుడు ఎందుకు ప్రస్తావించారో వివరణ ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ పై తమకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని, అలాగైతే పిఠాపురం, కాకినాడలలో పోటీ చేసే వాళ్ళం కదా అని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1984లో నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఆయన ఎస్ఎస్ఎల్సి చదివానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే చిన్న చిన్న కారణాలకి చాలామంది అభ్యుదయ భావాలతో సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి ఇండిపెండెంట్గాను అలాగే చిన్న చిన్న రాజకీయ పార్టీల ద్వారాను పోటీ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో వాళ్ళ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎగ్జంప్షన్ ఎన్నికల సంఘం నుంచి దక్కుతుంది అనేది మా ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఎన్నికల సంఘం అన్న అలాగే న్యాయస్థానం అన్న ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తున్నాయి. కానీ మా పోరాటం ఒకటే, సిస్టమ్ మీద. సిస్టమ్ ఈక్వటబుల్ సొసైటీ, ఈక్వటబుల్ లా అనేది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎన్నికల్లో ఈ విధమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఎన్నికలకి వెళితే ఇంకా దానికి అర్థమేముంది? ప్రజాప్రాతినిధ్య చట్టానికి విలువేముంది? కానీ మేము పవన్ కళ్యాణ్ గారిని మేము పొరపాటుని కూడా ఒక మాట అనం. సిస్టంలో జరుగుతున్నటువంటి లోపాలని మేము వేలెత్తి చూపుతాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ లోపాలను వినియోగించుకుంటున్నారా? లేదు, నాది ఏ లోపం లేదు, నేను చేసినటువంటి పని రైట్ అని చెప్పి ఎన్నికల సంఘానికి రిప్లై ఇమ్మనండి. లేదు, మాకేదైనా ఒక వివరణ ఇమ్మనండి. దానికోసం మేము ఎప్పుడూ సంతృప్తత వ్యక్తం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ టార్గెట్ ఏంటి? దాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదే మా టార్గెట్ అనే పదం తప్పు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీదే మేము టార్గెట్ అనుకుంటే ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తుంది. మా వాళ్ళు ఇప్పటికే పోటీ చేశారు, నామినేషన్స్ వేశారు అవకాశం ఉన్న దగ్గర. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. అందులో మాకు కాకినాడ, పిఠాపురంలో మంచి కేడర్ ఉన్నటువంటి ప్లేసు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద మా టార్గెట్ అనుకుంటే పిఠాపురంలో మేము పోటీ చేయమా? అలాగే కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమా? కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి గ్లాస్ గుర్తు వస్తుంది. అతన్ని ఇబ్బంది పెట్టాలంటే మాకు వ్యక్తిగత ద్వేషాలు ఏమి ఉండవు. విధానాల మీద, విధి విధానాల మీద ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ప్రశ్నించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రశ్నించే గొంతు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ది, పోరాడే లక్ష్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీది. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా సహృదయంతో అర్థం చేసుకొని లోపాన్ని సరిచేసుకోమని నిన్న చెప్పాం. మేము లోపాన్ని సరిచేసుకోండి, అంతేగాని మీ మీద మేము వ్యక్తిగత ద్వేషాలు ఎందుకుంటే మేము వ్యక్తిగత ద్వేషాలు ఉంటే పిఠాపురంలో మేము పోటీ చేయమా? కాకినాడ పార్లమెంట్ స్థానానికి మేము పోటీ చేస్తే మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు మాకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకెందుకు ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పోరాటం ఎవరైనా చేయొచ్చు. అందులో మీ పోరాటాన్ని మీరు చేస్తున్నారు, మా పోరాటాన్ని సుమారు 27 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. ఇక్కడ తప్పు జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేము అంతేగాని వేరే ఆలోచన కాదు. ఆ తప్పుని సరి చేసుకోండి. సరి చేసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ మీద మరలా మేము లీగల్గా
అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ప్రజలకి సమానత్వం కావాలి. హ్యూమన్ రైట్స్ కానీ ఏది వైలేట్ అవుతున్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. డబ్బు విచ్చలవిడిగా వెళుతున్నారు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ. ఓటర్లను బలోపేతం చేయడానికి డబ్బుతోనే కొనే విషయంలో ఉన్నారు. అవునండి, ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు చేసేటటువంటిది ఇప్పుడంతా కూడా వ్యాపారం చేస్తున్నాయి. దానికి ఎన్నికల సంఘం మౌనం వహిస్తుంది. ఎన్నికల సంఘం ఏం చేయాలి? చాలా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ బలహీనుడి మీదే అప్లై అవుతున్నాయి తప్ప బలవంతుల మీద అప్లై అవ్వడం లేదు. ఇది లోపం తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, ఇలాంటి కార్పొరేట్ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఎన్నికల సంఘాన్ని కనీసం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వవు. ఎందుకు ఫాలో అవ్వంటే ఎన్నికల సంఘం కూడా అదే విధంగా ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం ఏదైనా చర్యలు చేపడితే పుణ్యకాలం అంతా కూడా అయిపోతుంది. కాలయాపన ఈ 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఒక తీర్పు వస్తుంది. అనేక సందర్భాల్లో మనం చూసాం. అందుకని ముందు సిస్టంలో ఉన్నటువంటి లోపాన్ని మనం సరిచేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్పందిస్తుంది. దీనివల్ల చిన్న చిన్న పార్టీలు ఇబ్బంది పడే ఆలోచన ఉన్నాయి కదా. మరి దీనికి ఏమన్నా కొత్త కార్యాచరణ కూర్చోబెట్టి అన్ని పార్టీలు కలిపి ఎన్ని చేసినా ఎన్నికల సంఘంలో మార్పు లేనంత వరకు కూడా ఏది జరగదండి. మేము ఎన్నికల సంఘాలని ప్రక్షాళన చేయమంటున్నాం. ఎన్నికల సంఘం ప్రక్షాళన అయితే స్ట్రిక్ట్గా ఉండండి. సమానత్వాన్ని మీరు ప్రోత్సహించండి. ఎన్నికల విధానాలు పొల్యూట్ అయిపోతున్నాయి. మీ సాక్షిగా మీరు దాన్ని కంప్లీట్ చేయండి. గాడి తప్పకుండా ముందుకు నడిపించండి. మా లక్ష్యం అదే.